అనగనగా కౌముది రాజ్యంలోని సముద్ర ఒడ్డున ఉండే ఊరిలో రాములు అనే జాలరి ఉండేవాడు. అతనొక్కడే రోజూ పడవలో చేపల వేటకు వెళ్లేవాడు. రాములు కుటుంబ సభ్యులకు సముద్రంలో ప్రయాణం చేయడమంటే చాలా సరదా. కాని రాములు తన వెంట ఎవ్వరినీ తీసుకెళ్లేవాడు కాదు. ఒకరోజు వేటకు వెళ్లి అలసిపోయి వచ్చిన రాములుతో అతని భార్య కనకం, ఏమయ్యా, నిన్నెన్నిసార్లు అడిగినా మమ్మల్ని పడవలో విహారానికి తీసుకువెళ్ళట్లేదు అని అంది. అప్పుడు రాములు చిరాకుగా, అవును, అయితే ఇప్పుడేంటి అని అన్నాడు. అందుకు కనకం కోపంగా, నీకు అస్సలు బాధ్యతే లేదా? ఇంకా ఓపిక పట్టడం మా వల్ల కాదు. రేపు నువ్వు మమ్మల్ని బయటికి తీసుకెళ్తావా లేదా అని అడిగింది. అందుకు ఇంట్లో ఉన్న అతని కొడుకు రమేష్, కూతురు సర్ల కూడా కనకానికి వంతపాడారు. రాములు అమ్మ కాంతం కూడా, అవునురా, నాకు కూడా సముద్ర విహారం చేయాలని ఉంది. మీ నాన్న బతుకున్నప్పుడు తీసుకెళ్ళమంటే ఆయన కూడా నీలాగే భయపడి తీసుకెళ్ళలేదు. రేపో మాపో పుట్టుక్కుమనేదాన్ని. నువ్వైనా నా ఆఖరి కోరిక తీర్చరా అని అడిగింది. దాంతో రాములు ఏమీ అనలేక సరే అన్నాడు. మరుసటి రోజు ఒక పెద్ద పడవలో తమకు కావలసిన ఆహార పదార్థాలు, బట్టలు అన్నీ సర్దుకుని రాములు కుటుంబం మొత్తం విహారయాత్రకు బయలుదేరింది. కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత నలువైపులా నీరు, స్వచ్ఛమైన గాలి, నీలి ఆకాశం చూస్తూ అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆటపాటలతో, భోజనాలతో చాలా సరదాగా గడపసాగారు. అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత వారికి ఒక ఆడపిల్ల సముద్రంలో ఈదుతూ కనిపించింది. అప్పుడు రాములు, అరే, ఈ అమ్మాయి ఒక్కటే ఇక్కడికి ఎలా వచ్చింది? ఇక్కడ మన పడవ తప్ప చుట్టుపక్కల ఎక్కడా ఒక్క పడవ కూడా లేదు అని అన్నాడు. ఈలోగా ఆ అమ్మాయి నీళ్లలో నుంచి పైకి ఎగిరి మళ్లీ లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి తల నుండి నడుము వరకు మనిషి ఆకారంలో, క్రింద మొత్తం చేప ఆకారంలో కనిపించింది. అది చూసి ఆ కుటుంబం మొత్తం ఆశ్చర్యపోయింది. అందులో ముసలావిడ భయంగా, ఒరే రాములు, అది జలకన్యరా. అవి మనుషుల ప్రాణాలు తీస్తాయని మా అమ్మ చెప్పేది. బహుశా అవి ఇవేనేమో అని అంది. అందుకు కనకం, ఊరి దేవుడో, నువ్వు చెప్పేది నిజమేనా అత్తమ్మా? మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అడిగింది. దానికి రాములు, ఎవరు కంగారు పడకండి, ముందు అందరం పడవ లోపల గదిలోకి వెళ్ళి దాక్కుందాం పదండి అని అన్నాడు. ఆ తర్వాత కుటుంబం మొత్తం గదిలోకి వెళ్లారు. అప్పటికే చీకటి పడిపోయింది. దాంతో వాళ్లు కొంత ఆహారం తిని పడుకున్నారు. మరునాడు ఉదయాన్నే ఆ పడవను ఎవరో ఊపుతున్నట్లు అనిపించింది. అందరూ ఒక్కసారిగా నిద్రలేచారు. ఏం జరుగుతుందో చూద్దామని బయటకు వచ్చారు. అప్పుడు కొన్ని జలకన్యలు వాళ్ల పడవ చుట్టూ తిరుగుతూ దాన్ని కదిలిస్తూ కనిపించాయి. వాటిలో తలపైన కిరీటం పెట్టుకున్న జలకన్య పడవలోకి ప్రవేశించింది. ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని వలవేసి పట్టుకుంటారు? మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పండి, లేకపోతే మీ ప్రాణాలు తీస్తాను అని బెదిరించింది. అప్పుడు రాములు, మేము నీ కూతుర్ని బంధించలేదు. మేము చిన్న చిన్న చేపలు పట్టుకుని వండుకుని తింటాం. అయినా ఇవాళ మేము ఇంకా వల వేయలేదు అని చెప్పి పడవకు తగిలించిన వలను చూపించాడు. అందులో ఏమీ లేదు. అప్పుడు జలకన్య, అయ్యో, మరి నా కూతురు ఏమైనట్లు? ఇప్పుడు దాన్ని ఎలా వెతకాలి అని బాధపడింది. అప్పుడు రాములు, అన్ని వైపులా వెతికారా అని అడిగాడు. అందుకు జలకన్య బాధగా, ఒక్క ఉత్తరం వైపు తప్ప అన్ని చోట్ల చూసాము. ఇంతలో మీ పడవ కనిపించింది, దాంతో ఇటు వచ్చాము అని చెప్పింది. అప్పుడు రాములు, అవునా, మరి ఉత్తరం వైపు ఎందుకు వెతకలేదు అని అడిగాడు. అందుకు జలకన్య, మాకు ఆ వైపు వెళ్ళడానికి ప్రవేశం లేదు. వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఒకవేళ నా కూతురు అక్కడికి కానీ వెళ్ళిందా? ఇప్పుడు నా కూతుర్ని ఎవరు కాపాడుతారు అని కంగారు పడసాగింది. అప్పుడు రాములు బాగా ఆలోచించి, ఉత్తర దిక్కుకు వెళ్ళి నీ కూతుర్ని నేను కాపాడతాను, బాధపడు అని చెప్పి తమ పడవలో ఉన్న చిన్న పడవను కిందికి వేశాడు. ఆ తర్వాత అతను ఒక చిన్న వలను తీసుకుని ఆ పడవలోకి ఎక్కి ఉత్తరం వైపుకి వెళ్ళిపోయాడు. కొంత సమయానికి రాములు వల నిండా చేపలతో తిరిగొచ్చాడు. పెద్ద పడవలోకి వచ్చి వల తీసి జలకన్య ముందు పెట్టాడు. అందులో కొన్ని చిన్న చిన్న చేపలతో పాటు ఒక చిన్న జలకన్య కూడా ఉంది. వెంటనే రాములు వలలో ఉన్న చిన్న జలకన్యను విడిపించి పెద్ద జలకన్యకు ఇచ్చాడు. దీంతో ఆ జలకన్య ఎంతో సంతోషించి రాములు కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పి తన కూతుర్ని తీసుకుని నీళ్లలోకి వెళ్ళిపోయింది. రాములు కుటుంబం కూడా ఎంతో సంతోషించి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా 2 రోజులు ప్రయాణించిన తర్వాత హఠాత్తుగా తుఫాను ఛాయలు కమ్ముకున్నాయి.
పెద్ద పెద్ద ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. ఆ గాలికి పడవ కుదురుగా నిలవలేక నీళ్లలో మునిగిపోతుండగా కొన్ని జలకన్యలు వచ్చి దాన్ని పట్టుకుని చాలాసేపు ప్రయాణించి ఒడ్డుకు చేర్చాయి. దాంతో రాములు కుటుంబం మొత్తం జలకన్యలకు కృతజ్ఞతలు చెప్పారు. అప్పుడు పెద్ద జలకన్య, మీరు నా కూతుర్ని కాపాడి నాకు చాలా మేలు చేశారు. మీ రుణం తీర్చుకున్నాను, అది చాలు నాకు అని చెప్పి మిగిలిన జలకన్యలతో కలిసి సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. నీతి: ఇతరులు కష్టాలలో ఉన్నప్పుడు మనకెందుకని అనుకోకుండా ఉపకారం చేస్తే అది ఎప్పటికైనా మనకు మంచి చేసే తీరుతుంది.